ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆలు కర్రీ నాకివ్వవా? చేది నా బాక్స్ మీద చెయ్యేసావంటే ఊరుకొని చెప్తున్నాను. ఏమవుద్దమ్మా? ఇది నా బాక్స్, నేనే తింటాను. అయితే నాకు పెట్టవు కదా? సరే, నీకెలా దక్కుతుందో నేను చూస్తాను. చూసావులే అన్నయ్య. పిచ్చారా నీకు? సారీ అన్నయ్య, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇలాగే జరుగుతురా, తప్పు నీది కాదు. ఇదిగో ఈవిడి గారుందే దిష్టి పెట్టింది ఫుడ్ నాకు దక్కకూడదని, అన్నట్టే జరిగింది. ఏమి టంగే బాబు. సర్లే, మీరంటే కట్టుకున్న భార్యకి షేర్ కూడా ఇవ్వని కక్కుర్తి బ్యాచ్. నేనలా కాదు. రండి, నా బాక్స్ లో తిందాం. నీ బాక్సా? నీ బాక్స్ నాకేం అవసరం లేదు. అన్నయ్య, అవసరం లేదంటే కుదరదు. వదులు, నేను ఆర్డర్ పెట్టుకుంటాను. ఏంటి ఆర్డర్ పెట్టుకునేది? ఇద్దరం మీ బాక్స్ లోనే తిందాం. అవునన్నయ్య, ఇద్దరు భార్య భర్తలు కదా, ఇద్దరు 50-50 షేర్ చేసుకోండి. వదినా, అన్నయ్యకి పెట్టు. ఫుడ్ వాళ్ళు షేర్ చేసుకోవడం ఏంటి? బావగారు, కావాలంటే మీరు చంటి బాక్స్ తినండి. నా బాక్స్ తింటే నేనేం తినాలి? గడ్డా? పోనీ నా బాక్స్ తీసుకొచ్చారు. లేదంటే మా ఇద్దరు బాక్స్ లో కలిపి మన ముగ్గురం షేర్ చేసుకుందాం. హలో హలో, ఏంటి ఎవరికి వాళ్ళు పోటీ వచ్చేస్తున్నారు? షేర్ చేసుకుందామని. అసలు షేర్ చేసుకోవాల్సింది నేను, పెళ్లి చేసుకుంది నేను, భార్యని నేను. మీ ఎవరి బాక్సులో అవసరం లేదు, నా బాక్స్ లోనే మేమిద్దరం తింటాం. ఏమండి, తినండి. ముందు మీరు తినండి. మీరు తినగా మిగిలింది మీ భార్యగా నేను తింటాను. అదే కదా ఆచారం. తినమంటుంటే. సరే అక్షిత, వదిలేసి మేము సర్దుకుంటాంలే. అని పట్టిందా? ఎందుకన్నా నేల పాలు చేసావు?
నిన్నే అడుగుతుంది. అంటే మీరన్నం పెడతానంటే నేను వద్దనన్నని చెప్పి నేను పెట్టిన అన్నాన్ని నేల పాల్చేస్తావా? ఏమైంది అక్షిత, ఎందుకు ఇలా చేసావు? అది ఏం లేదు బావగారు, దాని మీద పురుగుంది. అలాంటి ఫుడ్ మీరు ఎలా తింటారు? అందుకే పడేశాను. పురుగుందా? ఎక్కడుంది? చూపించు. నేను చూశాను, ఇందాకుంది, ఎగిరిపోయినట్టుంది. ఇందాకేమో నా బాక్స్ వీడు పడేశాడు, ఇప్పుడేమో తన బాక్స్ నువ్వు కింద పడేశావు. సర్లే, ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటాను. ఏమి ఇంతనికి కావాలని లంచ్ బాక్స్ ని తోసేసింది. ఎందుకు ఇలా చేసింది? క్లాస్ రూమ్ లో బ్యాగ్ ని ఒకవైపు పెడితే మరోవైపు ఉంది. వెనకాల అక్షిత వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ చూస్తే బాక్స్ ఓపెన్ చేసి నేను తినాలనుకున్నప్పుడు ఇద్దరు నా వైపు చూస్తున్నారు. నేను చూస్తే తల తిప్పుకున్నారు. అదే చరణ్ తింటాననేసరికి ఇద్దరిలోనూ టెన్షన్ మొదలైంది. ఎందుకు ఇలా బిహేవ్ చేశారు? ఆంటీ, మన ప్లాన్ ఫెయిల్ అయిందా ఆంటీ? అయితే అయిందిలే భువన. ఆ ఫుడ్ చరణ్ ఎక్కడ తింటాడో అని టెన్షన్తో చచ్చిపోయాను. మా పరిస్థితి అదే ఆంటీ. బయటికి చెప్పలేము, అలాగని ఆపలేము. లక్కీగా అక్షిత స్పాంటేనియస్ గా ఆలోచించి ఆ ఫుడ్ నేలపాలు చేసింది. సరేలేండి, ఇంకా డిస్కషన్ ఎందుకు, వెళ్ళండి. ఏంటి దొంగల్ని చూసినట్టు అలా చూస్తున్నావు? దొంగలు కాబట్టే చూస్తున్నాను. చెప్పు, ఏం కలిపావు అన్నంలో?